ఈరోజు ఏ సిటీలో కూడా ఈ 4 కాంబినేషన్లో లేవు. మీరు గుర్తుపెట్టుకోవాలి. బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో విట్ కానీ, ఎస్ఆర్ఎం కానీ, అమృత్ కానీ, ఎక్స్ఎల్ఆర్ఏ కానీ, అదే మరిగా ఏదైతే మన దగ్గర ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కానీ, ఇన్ని ఎకో సిస్టమ్ ఉండేటి లేవు. ఇవి కాకుండా మళ్ళీ ఇంత మునిపే కొన్ని ఉన్నాయి. కోనేరు లక్ష్మయ్య ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మీరు తీసుకుంటే భవిష్యత్తులో ఇంకా మంచి టాప్ 10లో ఏదైనా మిస్ అయితే ప్రత్యేకంగా వాళ్ళని కలుస్తాం, వాళ్ళని కూడా రమ్మంటాం. టాప్ 10లో ఏదైనా స్కూల్స్ మిస్ అయితే వాళ్ళని కూడా రమ్మంటాం, పర్సూ చేస్తాం. ఇవన్నీ కానీ వస్తే దీనికి కావాల్సిన హోటల్స్ వస్తాయి, దీనికి కావాల్సినటువంటి ఇంకా మిగిలిన వస్తువులన్నీ వస్తాయి. ఈరోజు మీరు చూస్తున్న రోడ్స్ అన్నీ ఇప్పుడిప్పుడే స్పీడప్ అయినాయి. 4-5 నెలల్లో వర్షాకాలం కంటే ముందు అనుకున్న పనులన్నీ పూర్తి చేసి దగ్గర 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఈరోజు మనం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి శ్రీకారం చుట్టాం, ల్యాండ్ పూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి శ్రీకారం చుట్టాం. ఇది కానీ పూర్తయితే అక్కడి నుంచి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడా లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రోడ్డు వేస్తారు, మళ్ళీ రోడ్డు కొడతారు. ఒక ఆయన వస్తాడు టెలిఫోన్ చేయాలంటే మళ్ళీ కొడతాడు. ఇంకొక ఆయన వస్తాడు మరుసలో వచ్చి నేను నీళ్లు తీసుకుపోవాలంటే ఆయన కొడతాడు. ఇంకొక ఆయన వస్తాడు డ్రైనేజ్ లీక్ అయింది కాబట్టి ఆయన కొడతాడు. మళ్ళీ ఈరోజు మన రాజధానిలో కొట్టే పనే లేదు. దేశంలో మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్క యూటిలిటీస్ అన్నీ డక్ట్ ద్వారా పోయే ఏకైక రాజధాని, ఏకైక సిటీ ఈ అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనివల్ల ఇంకెక్కడా కొట్టే పని లేదు. రిపేర్లు ఉంటే పక్కన చేసుకుంటారు తప్ప ఎక్కడా బ్రేక్ చేసే పని లేదు. గ్యాస్ కావచ్చు, కమ్యూనికేషన్కి కావాల్సిన కేబుల్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇంకొక పక్కన ఏదైతే ఫ్లడ్ వాటర్ కానీ, సివరేజ్ వాటర్ కానీ అన్నీ కూడా డక్ట్ ద్వారా తీసుకొస్తున్నాం. దీనివల్ల ఇంకా కూడా నేను ఆలోచించింది మొన్నే మన వాళ్ళు చెప్పాను, అవసరమైతే డిస్ట్రిక్ట్ కూలింగ్ కింద ఇది కొత్తగా మీరు చూస్తే మామూలుగా ఏసీ అంటే ఒకప్పుడు చిన్న ఏసీ స్టాండ్ అలోన్ ఏసీ మిషన్ పెట్టుకునేవాళ్ళం, చిన్న యూనిట్ పెట్టుకునేవాళ్ళం. ఆ తర్వాత సెంట్రల్ ఏసీ వచ్చింది. ఈరోజు సెంట్రల్ ఏసీనే కాదు, ఒక దిక్కడ ఏసీ అంతా కూడా ఇచ్చేసి అక్కడి నుంచి చిల్డ్ కూల్నెస్ నేరుగా మన ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టే పరిస్థితి డిస్ట్రిక్ట్ యూనిట్ పెట్టారు. నేను మన వాళ్ళకి చెప్పాను, అవసరమైతే డిస్ట్రిక్ట్ యూనిట్సే కాకుండా ఎక్కువగా పెట్టుకుని మొత్తం అమరావతి సిటీ మొత్తం ఏ ఇంటికి కావాలన్నా ఏసీ కూడా కరెంటు మారిగా గ్యాస్ మారిగా ఏసీ. రోజు కేంద్రం మనకు సహకరించలేదు, తెలంగాణ కూడా పూర్తిగా సహకరించలేదు. ఇక్కడ నేను మాట్లాడు కానీ వాళ్ళు కూడా పూర్తిగా మనకు సహకరించలేదు. కానీ ఈరోజు అందరూ కలిసి మన మీద పడిపోతున్నారు, గద్దల మారిగా వచ్చి పడిపోతున్నారు. ఏదో జరిగే అభివృద్ధిని చూసి ఈ అభివృద్ధిని ఆపాలని అసూయతో పడే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ అభివృద్ధి ఆగదు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు ఈ ప్రభుత్వం ముందుకు పోతామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఒక శుభ ఆరంభం. ఈరోజు కేంద్రం మనకు సహకరించలేదు, తెలంగాణ కూడా పూర్తిగా సహకరించలేదు. ఇక్కడ నేను మాట్లాడు కానీ వాళ్ళు కూడా పూర్తిగా మనకు సహకరించలేదు. కానీ ఈరోజు అందరూ కలిసి మన మీద పడిపోతున్నారు, గద్దల మారిగా వచ్చి పడిపోతున్నారు. ఏదో జరిగే అభివృద్ధిని చూసి ఈ అభివృద్ధిని ఆపాలని అసూయతో పడే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ అభివృద్ధి ఆగదు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు ఈ ప్రభుత్వం ముందుకు పోతామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఒక శుభ ఆరంభం. ఈరోజు కేంద్రం మనకు సహకరించలేదు, తెలంగాణ కూడా పూర్తిగా సహకరించలేదు. ఇక్కడ నేను మాట్లాడు కానీ వాళ్ళు కూడా పూర్తిగా మనకు సహకరించలేదు. కానీ ఈరోజు అందరూ కలిసి మన మీద పడిపోతున్నారు, గద్దల మారిగా వచ్చి పడిపోతున్నారు. ఏదో జరిగే అభివృద్ధిని చూసి ఈ అభివృద్ధిని ఆపాలని అసూయతో పడే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ అభివృద్ధి ఆగదు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు ఈ ప్రభుత్వం ముందుకు పోతామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఒక శుభ ఆరంభం.